శరీరం బలంగా, ఎముకలు దృఢంగా ఉండి, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండి అద్భుతమైన రొట్టె వారానికి ఒక్కసారైనా లేదంటే రోజైనా తీసుకోండి. మీకు వీలైనప్పుడల్లా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. చాలా విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి అందాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అమృతం లాంటి ఈ రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నా. వెల్కమ్ టు విజయ వీడియోస్. దీనికోసం నేను బాలామృతం తీసుకుంటున్నా. అంగన్వాడీ స్కూల్లో పోషకాలతోటి కూడిన ఈ బాలామృతం పిల్లలకి పెట్టడానికి ఇస్తారు. నేను ఆ బాలామృతం అయితే తీసుకున్నా. నేను 1 కేజీ వరకు అయితే తీసుకుంటున్నా. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలంటే అంత క్వాంటిటీలో పిండి అయితే తీసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువగా రొట్టెలు చేసుకుందామని 1 కేజీ వరకు తీసుకున్నాను. ఇందులో నేను ఇంక ఎటువంటి ఏమీ కలపట్లేదు. ఇందులో వాటర్ పోసుకుని మన చపాతీ ముద్దలాగా లూజ్ గా కలుపుకోవాలి. చెప్పాను కదా, ఈ పిండిలోని ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అన్ని దొరుకుతాయి. ఇందులో ఒకటి ఉంటది, ఒకటి ఉండదని చెప్పకూడదు. అన్ని లవణాలు పూర్తిగా దొరుకుతాయి. విటమిన్స్ అన్ని కూడా మీకు బాలామృతం దొరికినప్పుడు వారానికి ఒకసారి గానీ లేదంటే నెలకు ఒకసారి గానీ మీకు రోజు దొరికితే రోజైనా ఇలా రొట్టెలు చేసుకొని తినండి. చాలా బాగుంటది. ఈ రొట్టెలు కూడా స్టోరేజ్ ఉంటాయి. వారం నుంచి 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. బాగా కాల్చుకొని పెట్టుకుంటేను. ఇలా పిండిని మెత్తగా కలుపుకొని మీకు టైం అంటే ఒక 1/2 అవర్ నానపెట్టుకోండి. అప్పుడు పిండి బాగా నాని రొట్టెలు బాగా వస్తాయి. నేను ఒక 10-15 నిమిషాలు ఇలా నానపెట్టుకొని ఇప్పుడు రొట్టెలు అయితే చేస్తున్నాను. 15 నిమిషాల తర్వాత ఇంకొకసారి కూడా పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, చాలా స్మూత్ గా ఇలా వచ్చింది. ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు జొన్న రొట్టె అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా రొట్టె చేసుకోవాలి. జొన్న రొట్టెలు చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఈ రొట్టెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదు కొత్త వాళ్ళైతే ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను. నాకు కూడా జొన్న రొట్టెలు అయితే చేయడం రాదు. ఈ రొట్టెలు చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఒక కవర్ తీసుకోండి. మీరు డైరెక్ట్ ఫ్లోర్ మీద గానీ చెక్క మీద గానీ చేసుకుంటే కొత్త వాళ్ళకి రొట్టెలు తీయడం కష్టం అవుతుంది. ఇలా కవర్ మీద నేను గోధుమ పిండి చల్లుకుంటున్నా. గోధుమ పిండి చల్లడం తీసేటప్పుడు సులభంగా ఉంటుంది. ఇలా పొడి పిండి అరిచేతికి అద్దుకుంటూ ఇలా అరిచేతితోటి గానీ వేళ్ళతోటి గానీ ఇలా రొట్టెలాగా కొట్టుకోవాలి. ఇలా పల్చగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా చేసుకుంటే బాగా కాలుతుంది, బాగుంటుంది. రొట్టెని ఇలా పల్చగా బాగా వత్తుకోవాలి. వీలైనంత పల్చగా ఇలా వత్తుకోవాలి. చూడండి ఎంత నున్నగా, ఎంత పల్చగా, ఎంత బాగా వచ్చిందే రొట్టె. మీకు చేతికి తగులుకుంటుంది అనుకుంటే ఇలా పొడి పిండి అద్దుకుంటూ రొట్టెని తట్టుకోవాలి. చూడండి రొట్టె ఎంత పల్చగా, ఎంత నున్నగా, ఎంత బాగా వచ్చింది. ఇలా చేసుకుంటే బాగుంటది. ఇలా చేసుకున్న రొట్టెని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కినాక ఈ రొట్టె వేసుకుని తర్వాత కవర్ తీస్తే ఈజీగా ఉంటుంది. కొత్తగా రొట్టెలు చేసే వారికి ఈ విధంగా రొట్టె వేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇలా కవర్ తీసేసినాక పైన ఆ పొడిపిండి ఎక్కువగా ఉందనుకుంటే మీరు తడి క్లాత్ తోటి ఆ పొడిపిండి అంతా తుడిచేయచ్చు. నేనైతే ఏమి తుడవట్లేదు, డైరెక్ట్ అలా ఉంచుకుని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్ లో మీరు జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు. కొత్త వారికి నేను చెప్తాను. ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టూరు ఈ విధంగా తిప్పుకుంటూ అంచులు వెమ్మట అంతా బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని రొట్టెలు కాల్చుకొని తీసుకోవాలి. నేను ఇంకొక రొట్టె కూడా వేసి కాలుస్తున్నా. చూడండి, ఇలా మంట బాగా పెడితే బాగా పొంగుతూ రొట్టెలు కూడా బాగా కాలుతాయి. ఈ రొట్టెలు వారానికి ఒక్కసారి తిన్నా లేదంటే చెప్పాను కదా, మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఈ రొట్టెలు ఇలా చేసుకుని తినండి. శరీరానికి చాలా మంచిది. అంగన్వాడీ స్కూల్ ఇచ్చే ఈ బాలామృతము పిల్లలకి పెట్టినా మంచిదే, పెద్దవాళ్ళు తిన్నా మంచిదే. చాలా మంది మనుషులు తినకుండా పశువులకి ఇస్తారు. పశువులకి ఇస్తే బలంగా ఉంటాయని. అది వాళ్ళకి తెలుసు. అందులో ఎక్కువ పోషకాలు ఉండి పశువులకి పెడితే దానగా చాలా బలంగా ఉంటుందని. అలాంటి బాలామృతం పిండి పశువులకి, మేకలకి, గొర్రెలకి, కోళ్ళకి కాకుండా ఇలా మనం ఏదో ఒక రూపంలో దోశలాగా గానీ, రొట్టె గానీ, బూరెలు గానీ, గారెలు ఏదో ఒక రూపంలో ఈ బాలామృతం తినండి. మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్